శ్రీనివాస్ చౌదరి గారు తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ వ్యవహారంలో కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. మీకు కూడా కొంచెం షాకింగ్ నిజాలే అవి. సిట్ నివేదిక సిద్ధం చేసింది. రేపు పొద్దున వాటన్నిటిని ఏ రకంగా బహిర్గతం చేస్తారనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళకే తెలిసిందంటే సాక్షాత్తు స్వామివారి పాదాల దగ్గరే ఉంటారు మీరు. మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుంటాయి, చెప్తారా? మొదట డబల్ ఎన్టీవీ ప్రేక్షకులకి, వాసుదేవన్ గారు మీకు, అలాగే జనసేన నేత మహేష్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణ్ గారికి, అనలిస్ట్ మస్తారావు గారికి శుభోదయం. అలాగే తిరుమల పవిత్రతకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఎనలేని చరిత్రలో మచ్చ రావడం చాలా బాధాకరం. దేవుడి ప్రసాదం పవిత్రంగా భావించి తన జీవితంలో ఒకసారైనా కొండకెళ్ళాలి, దేవుడి ప్రసాదం తీసుకురావాలి, ఆ లడ్డు మా కుటుంబ సభ్యులకు తినిపించాలనే ఒక గొప్ప ఆశని, నమ్మకాన్ని గత ప్రభుత్వం పొంగలో దొక్కి ఆర్థిక లావాదేవీలు ధ్యేయంగా లాభాపేక్షతో చేసిన వ్యవహారం ప్రపంచ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఇందులో నిజాలేంటి? ఆ రోజు డైరీ వాళ్ళు ఏం చెప్పారు, ఎన్ఎస్డిపి డైరీ వాళ్ళు ఏం చెప్పారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఆ రోజు సిట్ కానీ, ఇప్పుడు వేసిన సిబిఐ ఎన్క్వైరీ కానీ, సిబిఐ ఎన్క్వైరీ కానీ, శాంపిల్స్ అన్ని ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనకాల ఉన్న వ్యక్తులపైన ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నాము, అసలు ఈ దుర్మార్గమైన చర్యకి మూలాధారణం ఏది, అప్పుడున్న కమిటీ వాళ్ళు కూడా ఏ రకంగా లాభాపేక్షతో పర్చేసింగ్ కమిటీ వాళ్ళు సంతకాలు పెట్టారు, దానికి ఏ విధంగా బోర్డు ఆమోదించిన పైన అనేక సందేహాలు ఉన్నాయి. తర్వాత విషయం బయటకు వచ్చిన తర్వాత అందరూ గుడ్డు చప్పుడు కాకుండా ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా బేరాలు పలికారు. ప్రమాణం చేస్తాము, కర్పూరం ఆర్పేస్తాము, కొండ మీద దక్షిణ చేస్తాము, దీక్షలు వహిస్తాము. చివరికి తేలింది ఏంటంటే ఖచ్చితంగా శ్రీవారి సేవలో ఉన్నటువంటి అన్నప్రసాదాల్లోనూ అలాగే లడ్డులోనూ కల్తీ జరిగిన నిర్ధారణ శక్తి వచ్చింది. అనేక అంశాలపైన కూడా ఈరోజు ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఈ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, గదవలో ఉన్నటువంటి చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు కావచ్చు, ఈ వైష్ణవి డైరీ ఏంటి, ఆ తమిళనాడు వచ్చిన ట్యాంకులు ఎలా వచ్చాయి, అలాగే గుజరాత్ నుంచి అమూల్ ఫ్యాక్టరీ నుంచి ఏ విధంగా వచ్చాయి, అనేక అంశాలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ లడ్డు తిన్న గత దర్శనానికి వచ్చిన భక్తులు చాలా మంది దిగ్భ్రాంతి కాకుండా బాధ కలిగించారు. ఎందుకంటే ఏంటి, క్రికెట్ బంతుల్లా ఉన్నాయి ఈ లడ్డు, అసలు లడ్డులో ఎటువంటి నెయ్యి వాసన లేదు, ఎటువంటి నాణ్యత లేదు, యాలక్కులు, పప్పులు, అదేవిధంగా గుంతపాడు పప్పులు కానీ జీడిపప్పులు కనబడట్లేదు, నాణ్యత లేదు, 2-3 రోజులకే స్మెల్ వస్తా ఉంది, తింటా ఉంటే కూడా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తా ఉంది కానీ చాలా మంది భక్తులు మీ ద్వారా మీడియా ద్వారా చెప్పిన సంఘటన మనం చూసాం. ఇవన్నీ కూడా కొలిక్కి వచ్చాయి. ఖచ్చితంగా 100 పాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపైన ఈ చర్య తీసుకోవడంతో చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడా నిజమని తేల్తా ఉంది. ఆ రోజు డైరీ రిపోర్ట్లు ఇచ్చినవన్నీ కూడా వాస్తవాలు దగ్గరగా వస్తున్నాయి. సిట్ చాలా స్పీడ్ గా పనిచేసింది. అప్పుడున్న అధికారులు ఏ రకంగా నెయ్యి ట్యాంకర్లని అలాగే అప్పుడున్న వాళ్ళు ఏ విధంగా గేట్లు దాటిచ్చారు, ఏ విధంగా టోల్ గేట్ స్లిప్పులు తీసుకొచ్చారు, ఆ స్లిప్పుల్లో ఎటువంటి అబద్ధాలు ఉన్నాయి, కంప్యూటర్ స్లిప్పా, మాన్యువల్ స్లిప్పా, అనేక అంశాలపైన ఈరోజు నిర్ధారణకు వచ్చారు. ఆల్మోస్ట్ నివేదిక అయితే వచ్చేసింది. తిరుమల దేవస్థానంలో లడ్డీ కల్తీ జరిగిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. శ్రీనివాస్ చౌదరి గారు, మీకు కూడా వాట్సాప్లో దానికి సంబంధించిన సమాచారం షేర్ చేశాను, అందరికీ షేర్ చేశాను. టీటీడీ నెయ్యి కల్తీ మీద